సహాయం అంటే ఏంటి? ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం, తిండి లేని వారికి తిండి పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇప్పించడం, చదువు లేనటువంటి వాళ్ళకి పాఠాలు చెప్పించడం, వైద్య అవకాశాలు లేనటువంటి వాళ్ళకి వైద్యం అందించడం. అలా కాకుండా యుఎస్ఎయిడ్ అమెరికా యొక్క సహాయం పేరుతో సోరోస్ యొక్క భావజాలం, సోరోస్ అంటే చైనా భావజాలానికి అమెరికా డబ్బులతో ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టినటువంటి విషయం మీదన వరుసపెట్టి చర్చలు జరుగుతున్నాయి. యుఎస్ఎయిడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన మరికొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. $7.9 మిలియన్ శ్రీలంక జర్నలిస్టులకి కోసం ఖర్చు పెట్టారంట. ఏంటంటే ఈ ఓకిజం గురించి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి $7.9 మిలియన్ ఖర్చు పెట్టారట. $20 మిలియన్ ఇరాక్లో స్ట్రీట్ షోకి ఖర్చు పెట్టారట. అదే సమయంలో $4.5 మిలియన్ డిజిన్ఫర్మేషన్ గురించి, అంటే కజకిస్తాన్ లాంటి దేశంలో సమాచారానికి సంబంధించినటువంటి పవర్ గురించి ఉపన్యాసాలకు ఖర్చు పెట్టారంట. $1.5 మిలియన్ ఆర్ట్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దాని గురించిన ఎగ్జిబిషన్కి ఖర్చు పెట్టారట. ఇది కొంచెం బెటర్ ఏమో. $2 మిలియన్ ఫర్ సెక్స్ చేంజెస్ అండ్ ఎల్జిబిటీ యాక్టివిజానికి ఖర్చు పెట్టారట. గౌటమాలాలో సెక్స్ చేంజెస్ చేయించుకునే వాళ్ళకి సహాయం కింద $2 మిలియన్ ఖర్చు పెట్టారట. అట్లాగే $6 మిలియన్ ట్రాన్స్ఫార్మ్ డిజిటల్ స్పేసెస్ టు రిఫ్లెక్ట్ ఫెమినిస్ట్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్, మహిళా కోణంలో సాఫ్ట్వేర్ని ఎలా వాడాలి అన్నటువంటి దాని మీద ట్రైనింగ్కి $6 మిలియన్ ఖర్చు పెట్టారట. అట్లాగే బీబీసీ వాళ్ళ వాల్యూ ద డైవర్సిటీ ఆఫ్ లిబియన్ సొసైటీ అనేటటువంటి బీబీసీ వాళ్ళ ప్రోగ్రాం కోసం $2.1 మిలియన్ ఖర్చు పెట్టారట. అట్లాగే ఏదైతే ఆల్ ఖైదాకి లింక్డ్గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపుల యొక్క భోజనాలకి $10 మిలియన్ ఖర్చు పెట్టారట. గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటి పేరుతో జార్జియాలో $25 మిలియన్ డెలాయిట్లో ఖర్చు పెట్టారట. దాని మీద జరిగిన సెమినార్కి, ఓన్లీ సెమినార్ కోసం. అట్లాగే ఈజిప్ట్ టూరిజంకి $6 మిలియన్ ఖర్చు పెట్టారట. అట్లాగే వియత్నాంలో ప్రమోషన్ కోసం, ఇంక్లూజన్ అనేటటువంటి ప్రమోషన్ కోసం $2.5 మిలియన్ ఖర్చు పెట్టారట. అలాగే ఎకో హెల్త్ అలయన్స్ అనేటటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి $5 మిలియన్ చైనాకి ఖర్చు పెట్టారట, వుహాన్ ల్యాబ్ కోసం అని చెప్పేసి. ఇట్లాగా అంతా కూడా తప్పుడుగానే ఖర్చు పెట్టారంటూ ఇప్పుడు 1 by 1 ఇవన్నీ అసలు అవసరమా, దీన్ని యుఎస్ఎయిడ్తో చేయాల్సింది ఎట్లాంటివా అన్నటువంటిది. బట్ ఆ సదరు పొందేటటువంటి బెనిఫిట్స్ పొందేటటువంటి వాళ్ళు కరెక్ట్ అమెరికా కాకపోతే ఇంకెవరు ఖర్చు పెడతారని అడుగుతుంది.